పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే అమెరికాని చూసినే అనుకోవాలేము. క్యూబా చేతుల్లో ఓడింది, వియత్నాం చేతుల్లో ఓడింది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల చేతుల్లో కూడా ఓడింది. కానీ మమ్మల్ని మించిన తోపులు లేదని చెప్తుంది. వాళ్ళు గెలిచినటువంటిది ఏకైక ఇది ఇరాక్లో మాత్రమే. అది కూడా సద్దాం హుస్సేన్ అనవసరపు ఆవేశం కారణంగా జరిగింది. లేకపోతే అక్కడ కూడా అమెరికా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. సద్దాం హుస్సేన్ కనుక దాక్కోకపోయి ఉంటే అమెరికా అక్కడ కూడా అంతమే అయ్యేది. కాకపోతే అది ఒక్కచోటే సక్సెస్, మిగతా 3 ఫెయిల్యూర్స్. ఇప్పుడు అదే అమెరికా హౌతీ తీవ్రవాదుల విషయంలో కూడా ఫెయిల్ అయ్యింది. హౌతీ తీవ్రవాదుల కట్టడికి స్వయంగా అమెరికా వస్తే దానివల్ల కాల చివరికంట సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కరిస్తుందంట. అంటే ఇరాన్ వాళ్ళ చేత ఒత్తిడి తెచ్చి ఆపిస్తుందంట. అంటే తీవ్రవాది ముందు మోకాళ్ళ మీద నుంచున్నటువంటి పరిస్థితి. ఇంకా అంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఒక అగ్రరాజ్యానికి ఉందా? దానికి అగ్రరాజ్యం అని చెప్పుకునే స్థాయి ఉందా? ఆలోచించాలి.